హాయ్ అండి. వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ నేను మీకు ఒక మంచి హెల్తీ అండ్ వెయిట్ లాస్ డ్రింక్ చూపించబోతున్నాను. ఈ సమ్మర్‌లో బాగా వర్కౌట్ అవుతుందండి. ఇవేంటో తెలుసా? బార్లీ గింజలు. ఇవి ఏ పచారీ షాపుల్లో అయినా దొరుకుతాయి మనకి. వీటిని నేను ఒక 2 స్పూన్స్ నానబెట్టుకుంటున్నానండి. ఒక మనిషికి ఒక రోజుకి ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. వీటిని బాగా వాష్ చేసుకొని, ఆ తర్వాత వీటిని ఒక 5 గంటల పాటు మూత పెట్టేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ బార్లీ వాటర్ మనల్ని సమ్మర్‌లో డీహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుందండి. అంతేకాకుండా దీనిలో మంచిగా ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, మంచి ఫైబర్ కంటెంట్ డ్రింక్ అండి ఇది. ఇది వెయిట్ లాస్‌కి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని నేను 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దానిలో ఈ నానబెట్టుకున్న బార్లీ గింజల్ని ఆ వాటర్‌తో పాటు యాడ్ చేసి ఇంకా ఎక్స్‌ట్రాగా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేస్తున్నానండి. ఇది ఉడకడానికి టైం పడుతుంది. అందుకని వాటర్‌ని 4 గ్లాసెస్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ 4 గ్లాసెస్ కాస్త 2 గ్లాసెస్ అయిపోతాయండి. బార్లీ గింజలన్నీ ఉడికేటప్పటికే. మనకు ఒక రోజుకి సరిపోతుంది. బార్లీలో మంచిగా ఫైబర్ కంటెంట్, కాల్షియం, విటమిన్స్ మంచిగా మెండుగా ఉంటాయండి. ఎక్కువగా ఉంటాయన్నమాట బార్లీలో. చూసారు కదా! బార్లీ గింజలు ఉడికిపోయాయి. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఫిల్టర్ చేసేసుకుంటాం. నేను ఒక లెమన్ యాడ్ చేసుకొని తాగుతానండి. మీకు ఎలా కావాలంటే అలాగా. మీరు లెమన్ యాడ్ చేసుకోవచ్చు, లేదా సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకొని తాగొచ్చండి. అలానే బార్లీ గింజల్ని కూడా తాగొచ్చు. అవి తీసి పడేయాల్సిన అవసరమేం లేదు. నేను ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాను. చూసారు కదా! మన డ్రింక్ రెడీ అయిపోయిందండి. ఇందాక నేను అడిగిన పడుపు కథకి సమాధానం ఏంటో తెలిసిందా మీకు? ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం. తేనె పట్టు అండి ఆన్సర్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మరిన్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద డ్రింక్.